ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో ఉత్తరకాండం మనం అధ్యయనం చేస్తున్నాము. ఈరోజు అందులో 41వ సర్గ నుండి 50వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూద్దాం. ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం, అత్యంత విషాదకరమైనటువంటి ఘట్టాన్ని చూస్తాం. ఈరోజు అది సీతాదేవిని అడవులకు పంపించడం. ఈయన శ్రీరామ పట్టాభిషేకం అయిన తరువాత అందరికీ ఆయన వీడ్కోలు చెప్తున్నారు. ఒక్కొక్కరిని కూడా అందరికీ సాధారణంగా సమర్యాదగా అందరికీ కూడా వీడ్కోలు చెప్తూ రాజుల్ని వీళ్ళందరినీ కూడా పంపించారు. చివరిగా ఈ రాక్షసులను, విభీషణుణ్ణి, తర్వాత సుగ్రీవుణ్ణి, వీళ్ళందరినీ కూడా వారందరికీ కూడా వీడ్కోలు పంపించారు. వాళ్ళందరూ కూడా చాలా అశ్రుపూరిత నయనాలతో వాళ్ళ యొక్క స్థానాలకు వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఈయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒకరోజు హఠాత్తుగా పైనుంచి ఎక్కడి నుంచో ఆకాశవాణి ఒకటి వినిపించిందట. ఏం చెప్తోందంటే, నేను చెప్పేదంతా కూడా సావధానంగా విను, నా పేరు పుష్పక విమానాన్ని నేను. నీవు పంపించావు కదా నన్ను, కుబేరుడి దగ్గరికి తిరిగి పంపించేశారు ఆయన. పంపించావు కదా, కుబేరుడి దగ్గరికి నేను వెళ్ళాను. వెళ్తే ఆయన ఏమన్నాడంటే, రాముడు రావణుణ్ణి సంహరించి లోక కళ్యాణానికి దోహదపడ్డాడు, నాకు అదే 10,000. నా అదృష్టవశాత్తు ఈ కార్యం సిద్ధించింది, రావణ సంహారం అన్నది. రావణుణ్ణి ఆయన సంహరించి నిన్ను కూడా జయించుకున్నాడు, అంటే పుష్పక విమానాన్ని కూడా జయించుకున్నాడు. ఎవరు చెప్తున్నారు? కుబేరుడు పుష్పక విమానంతో చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇక మీదట ఈ పుష్పక విమానం రామునికే చెందాలి, ఇది నా ఆజ్ఞ అని చెప్పి కుబేరుడు చెప్పినట్లుగా పుష్పక విమానం శ్రీరామచంద్రుడికి చెప్తుంది. అప్పుడు రాముడు ఆ మాటలు విని ఆయన చాలా ఆనందిస్తాడు. నేను నీకు స్వాగతం పలుకుతున్నాను, కుబేరుడు నిజంగానే నాకు మిత్రుడు. ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి నేను నిన్ను ఉపయోగించుకున్నా సరే ఎవరు ఏమనరు. లేకపోతే కుబేరుని పుష్పకం పైన తిరుగుతున్నాడు రాముడు అని అందరూ కూడా అంటారు. ఇప్పుడు నీవే పంపించావు కాబట్టి నేను దీనిని ఉపయోగించుకుంటాను, కానీ అన్ని సందర్భాల్లో కూడా నాకు అవసరం లేదు. నీవు ఈ మధ్యలో స్వేచ్ఛగా విహరించు ఆకాశంలో, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా నువ్వు ఆకాశంలో విహరించు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను నిన్ను పిలుస్తాను, అప్పుడు వస్తే సరిపోతుంది అని చెప్తే అప్పుడు పుష్పక విమానం అలా అని చెప్పేసి వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు ఆ సందర్భంలో భరతుడు అంటాడు, భరతుడు చూసి, 1 నెల అయింది నువ్వు పరిపాలన ప్రారంభించి, ఈ మనుషులే కాకుండా మనుష్యేతరులు కూడా మాట్లాడుతున్నారు, విమానాలు కూడా మాట్లాడుతున్నాయి. ఈ రామరాజ్యంలో ఈ 1 నెలలో కూడా ఎన్నో శుభ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. అకాల మరణాలు లేవు, రోగబాధలు లేవు, అలాగే స్త్రీలేమో చక్కటి సంతానాన్ని ప్రసవిస్తున్నారు, పురుషులందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఎవరికి కూడా ఈ సంసారిక బాధలన్నవి లేకుండా ఉన్నాయి. అలాగే మేఘాలు కూడా చక్కగా సమయానికి వర్షిస్తూ ఉన్నాయి, పాడి పంటలు సమృద్ధిగా పండుతూ ఉన్నాయి. అందరూ కూడా ప్రజలు ఇలాగే రాముడు మనల్ని కలకాలం పరిపాలించాలని కోరుకుంటూ ఉన్నారు అని భరతుడు రాముడితో చెప్తుంటే రాముడు చాలా సంతోషించాడు. సరే, ఇంకా సీతారాములు ఇద్దరు కూడా చక్కగా వాళ్ళు వనవిహారం చేస్తూ ఉన్నారు. రోజు శ్రీరామచంద్ర ప్రభు ఉదయాన్నే లేచి రాచకార్యాలన్నీ చూసి మధ్యాహ్నం వరకు ఈ రాజ్యసభల్లో పాల్గొని పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని సమావేశాల్లో పాల్గొని మధ్యాహ్నం ఎప్పుడు కూడా అమ్మతో గడుపుతూ ఉండేవారు. అమ్మ కూడా ఉదయం అంతా కూడా పూజాది కార్యక్రమాలన్నీ చేసుకొని అత్తగారులందరినీ చక్కగా సేవించి ఉదయం అంతా కూడా తన బాధ్యతలు నెరవేర్చి మధ్యాహ్నం శ్రీరామునితో గడుపుతూ ఉండేది. ఈ విధంగా చక్కగా దగ్గరలోనే ఒక ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనంలో వీరిద్దరూ కూడా విహరిస్తూ ఉండేవారు.
ఒకరోజు ఆ సీతాదేవి గర్భవతి అవుతుంది. అటువంటి గర్భవతితో శ్రీరామచంద్ర ప్రభు అంటున్నారనమాట, ఇప్పుడు నీకు ఇష్టమైనది ఏదైనా ఉంటే కోరుకో, ఏం కావాలో కోరుకో అని చెప్తే అమ్మ చెప్తున్నారు, నాకు ఎన్నాళ్ళ నుంచో కోరిక ఉంది, అదేంటంటే గంగా తీరంలో అందరూ కూడా తాపస్సులు ఉంటారు, తపస్సు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళందరి దగ్గరికి ఒకసారి వెళ్ళి వాళ్ళతో ఒక రోజు గడపాలనుంది, అక్కడ ఎవరైతే మహాత్ములు ఉన్నారో తపస్సు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నాకు సేవ చేయాలనుంది, అది నాకు ఆ కోరికను నెరవేర్చండి అంటే అప్పుడు రాముడు అంటే అదెంత పని నీకు, రేపే నేను పంపిస్తాను చక్కగా, నువ్వు సిద్ధంగా ఉండని చెప్తాడు. చెప్పిన తర్వాత అన్న తర్వాత మరుసటి రోజు ఉదయమే ఆయనకు సభ జరుగుతూ ఉంటుంది. సభలో ఈ రాముడు రకరకాల కార్యభారంతో, రాజులు అనగానే వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు ప్రతిరోజు కూడా కొంతమంది హాస్యం చెప్తూ ఉండేవారు, కొంతమంది వచ్చి నవ్విస్తూ ఉండేవారు రాజుని, అంటే ఆయన్ని ఆ ప్రెషర్ నుంచి బయటికి తీసుకురావడానికి ఆ రాజ్యసభల్లో ఆ రోజుల్లో జరుగుతూ ఉండేవి. ఆ విధంగా అందరూ కూడా సంభాషణ చేస్తూ ఉన్నారు, రాముడిని అందరూ కూడా నవ్విస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన మామూలుగా అన్నారట, చూడండి అసలు మన దేశంలో వార్తలేంటి, భద్రుడు అనేటువంటి ఒక అతను ఉన్నాడు, వార్తాహరుడు, అతను అడుగుతున్నారు, ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు నా గురించి, నా పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు, ఒకసారి నాకు ఏమైనా చెప్తావా అంటే అప్పుడు ఆయన కొంచెం తటపటాయిస్తాడు, ఏం చెప్పాలని పర్వాలేదు చెప్పు, ఏమనుకుంటున్నారు చెప్పు అంటే అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, మీ గురించి ప్రజలు మంచిగాను చెప్పుకుంటున్నారు, చెడుగాను చెప్పుకుంటున్నారు, అయితే చాలా వరకు కూడా నీ విజయాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు, నువ్వు ఏ విధంగా సముద్రం పైన సేతువును నిర్మించావు, ఏ విధంగా సీత యొక్క జాడను కనిపెట్టావు, ఏ విధంగా రాక్షసులతో యుద్ధం చేశావు, ఏ విధంగా రావణ సంహారం చేశావు, ఇవన్నీ కూడా ఎక్కువగా చెప్పుకుంటున్నారు అని చెప్తే రాముడికి అనుమానం వస్తుంది, అంతేనా, కేవలం మంచి విషయాలే చెప్పుకుంటున్నారు, నువ్వు మొహమాట పడకుండా నాకు చెప్పు పర్వాలేదు, ఎందుకంటే నువ్వు వాళ్ళు మంచి అనుకుంటే కనుక ఆ మంచి పనిని ఇంకా ఇంకా నేను చేయడానికి ప్రయత్నిస్తాను, ఒకవేళ చెడు ఏమైనా అనుకుంటే కనుక దాన్ని నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను, అందువల్ల నువ్వు అనుమానం లేకుండా నాకు అన్ని విషయాలు చెప్పు అని అడుగుతున్నాడు. అడిగితే అప్పుడు అతను చెప్తున్నాడు, రాముడు సముద్రం మీద ఎవరూ చేయలేనటువంటి సేతువును కట్టాడు, ఇది ఎవరు పూర్వకాలంలో కూడా ఎవరూ చేయలేదు, ఇంత గొప్ప పనిని దేవతలు కూడా చేయలేకపోయారు అది, అలాగే పెద్ద సైన్యంతో వెళ్ళి ఎదిరించడానికి శక్యం కానటువంటి రావణుణ్ణి వశం చేసుకున్నాడు, అతను సంహరించాడు, సీతను తీసుకొచ్చాడు అని చెప్తున్నాడు. ఒక్కటే ఏంటంటే మాకు అనిపిస్తోంది, రావణుని యొక్క స్పర్శ తగిలింది, రావణుడు తన ఒడిలో కూర్చోబెట్టుకొని సీతాదేవిని పుష్పక విమానం పైన తీసుకుని వెళ్ళాడు, అటువంటి రావణుని స్పర్శ కలిగి 1 సంవత్సర కాలం పాటు అతని యొక్క అధీనంలో ఉన్నటువంటి సీతను ఏ విధంగా రాముడు తీసుకుని వచ్చాడు, అసలు అతనికి అసలు అసహ్యం కలగట్లేదు ఆ సీతను చూస్తూ ఉంటే. ఇప్పుడు యథా రాజా తథా ప్రజ అంటారు, రేపు ఇలాగే మన స్త్రీలు నాశనం అయిపోయినప్పటికీ మనం కూడా వాళ్ళని గ్రహించాలా, అంటే రాముడు అలా చేశాడు కాబట్టి ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అనగానే విపరీతమైన బాధ కలిగింది రాముడికి. వాళ్ళ ముందు ఏమీ కనబడనీయలేదు, వాళ్ళందరినీ పంపించేశాడు. పంపించి వెంటనే తన దూతను పిలిచాడు, పిలిచి నా తమ్ముళ్ళు ముగ్గురిని కూడా తీసుకుని రా, ముగ్గురు కూడా 3 భవనాల్లో ఉన్నారు. దూత ముందుగా లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి మీ అన్నగారు వెంటనే పిలుస్తున్నారు, వచ్చాడు అతను. అలాగే శత్రుఘ్నుడు భరతుడు ముగ్గురు వచ్చారు. వచ్చి చూస్తున్నారు, అన్నగారిని చూసేటప్పుడు చాలా విషాదవదనంతో ఉన్నారన్నమాట, ఏమైందో అర్థం కాలేదు, కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి ఉన్నాయి. ఆయన అంటున్నారనమాట, చూడండి మీకంటే కూడా నాకు ఎవరు లేరు, మీరే నాకు జీవిత సర్వస్వం, మీరు సంపాదించి ఇచ్చినటువంటి ఈ రాజ్యాన్ని మీరు నన్ను పరిపాలించమంటే నేను పరిపాలిస్తున్నాను, కానీ ఒకటి మాత్రం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే నేను ఈరోజే విన్నాను, ఈరోజు రాజ్యసభలో వాళ్ళు రాజ్యంలో అందరూ ఏమనుకుంటారని నేను అడిగినప్పుడు నాకేం చెప్పారంటే, ఇలాగ సీత గురించి చాలా చెడుగా మాట్లాడుకుంటున్నారు, నేను సీతను గ్రహించాను అని చెప్పి వాళ్ళు చాలా అసహ్యకరంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటను విని నాకు చాలా బాధ అనిపించింది. లక్ష్మణ, రావణ సంహారం జరిగిన తర్వాత నువ్వన్నీ కూడా చూసావు, సీతను అయోధ్యకు తీసుకుని వెళ్ళడం నేను సందేహించాను, నాకు తెలుసు ఇటువంటి అపవాదం వస్తుందని చెప్పి, కానీ అగ్నిదేవుడు వచ్చి సీత అగ్నిలోనికి ప్రవేశించడం, ఆవిడ యొక్క తన పాతివ్రత్యాన్ని నలుగురి ముందు కూడా తను నిరూపించుకోవడం, ఇంద్రుడే స్వయంగా వచ్చి ఈవిడ మహాపతివ్రత అని ఈ విధంగా చెప్పడం వల్ల నేను సీతను గ్రహించాను. అయితే నాకు మనసులో మాత్రం తెలుసు సీత నిర్దోషి, ఆవిడకి అసలు కళంకమే లేదు, నాకంతా తెలుసు, కానీ దీనికోసమే నేను సందేహించాను, ఏదైతే నేను అనుకున్నాను ఈరోజు అదే జరిగింది.
సీత యొక్క అంతరాత్మ చాలా పవిత్రమైనది అయిందని నాకు తెలుసు. అందువల్లే నేను అక్కడ అగ్ని పరీక్ష జరిగింది. నా మనసులో కూడా ఏ సంశయం లేదు సీత యొక్క స్వభావంలో కానీ చరిత్రలో కానీ ఏ విధమైన దోషం లేదు నాకు తెలుసు. కాబట్టే నేను అయోధ్యకు తీసుకొని రావడానికి నేను సాహసించాను. వీటన్నిటినీ కూడా నువ్వు చూసావు, నీవే ప్రత్యక్ష సాక్షివి. కానీ ఈరోజు ప్రజలు మాత్రం వేరే విధంగా అనుకుంటున్నారు. ఈ మాటలు వింటూ ఉంటే నాకు చాలా దుఃఖం కలుగుతూ ఉంది. ఎవరైతే అపకీర్తిని పొందుతారో, ముఖ్యంగా రాజులు, వాళ్లకు మరణం కన్నా కూడా అపకీర్తి అన్నది చాలా దారుణమైనది. మహాత్ములందరూ కూడా కీర్తి కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ అపవాదుకు భయపడి నేను ప్రాణాలనైనా వదులుకుంటాను, కానీ మిమ్మల్ని కూడా వదులుకుంటాను. ఇక సీత ఒక లెక్క. నాకు అపకీర్తి మాత్రం నేను సహించలేను. ఈ శోక సముద్రంలో నేను మునిగి ఉన్నాను. దీనికంటే ఇంక నాకు లోకంలో దుఃఖమే ఉంటుంది. ప్రజల యొక్క అపవాదం నేను ఎలా భరిస్తున్నానని చెప్పి ఆయన ఇంకొక మాట కూడా, మీ తమ్ముళ్ళు మీరు ఏం చేయమంటారు నన్ను కూడా అడగలేదు. ముగ్గురిని పిలిచి మీ అభిప్రాయం ఏంటి అన్న మాట కూడా అడగలేదు. ఆయన చెప్తున్నారు, రేపు ఉదయాన్నే లక్ష్మణ సుమంతుణ్ణి రథం కట్టమని చెప్పు. నీవు కూడా ఆ రథంలో సీతను తీసుకొని పోయి దేశం పొలిమేరలు దాటి గంగానది ఆవులి ఒడ్డున ఉన్నటువంటి తమసా తీరంలో వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది, అక్కడికి తీసుకొని వెళ్ళు. సీతను అక్కడ ఆశ్రమంలో వదిలి వచ్చేసే. నువ్వు ఈ విషయంలో నా మనసు మార్చడానికి మీరు ఏం మాట్లాడద్దు. మీరు అసలు నేను చెప్పింది మాత్రమే చెయ్యండి. ఈ విషయంలో ఎవరు అడ్డు చెప్పినా నా మనసు విపరీతమైన బాధకు గురవుతుంది. నా మీద నేను ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను, ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే మాత్రం మీరు నా తమ్ముళ్ళే కాదనుకుంటాను. ఇది ఒక రాజాజ్ఞాన్ని స్వీకరించి నేను ఏం చెప్తున్నాను అది మీరు చెయ్యాలి. నిన్ననే నాతో సీత ఏమందంటే, నాకు ఋషి ఆశ్రమాలు చూడాలని ఉంది అంది. సో మీరు ఆ విధంగా ఆ మాట చెప్పి మీరు తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వదిలేసి వచ్చేసాయి అని చెప్తున్నాడు. అని రాముడు కన్నీళ్లు పెట్టుకున్నాడు, సోదరులను పంపేశాడు, ఆయన ఇంట్లోకి లోపలికి వెళ్ళిపోయాడు. అయితే రాత్రంతా లక్ష్మణుడికి నిద్ర లేదు. ఉదయమే వెళ్ళి సీతమ్మ తల్లికి చెప్పాలి. ఉదయమే పాపం వెళ్ళాడు. వెళ్ళి సుమంతుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు రథాన్ని సిద్ధం చేయి అంటే చక్కటి రథాన్ని సిద్ధం చేయి, అందులో లోపల చక్కటి పరుపు, సీతమ్మ తల్లి పడుకుని అక్కడికి వెళ్ళాలి, అటువంటి చక్కటి పరుపు అంతటిని కూడా ఏర్పాటు చేయండి. మంచి అశ్వాలు, చక్కగా వేగంగా తీసుకెళ్లేటువంటి అశ్వాలని సిద్ధం చెయ్యి అని చెప్పి లక్ష్మణుడు అక్కడ అప్పుడు సీతాదేవి యొక్క అంతఃపురానికి వెళ్తాడనమాట. వెళ్ళి అప్పుడు చెప్తాడమ్మా, గంగా తీరంలో విహరించాలని ఉందని చెప్పావుట కదా అన్నగారికి నువ్వు, అందుచేత నేను నిన్ను ఆశ్రమానికి తీసుకుని వెళ్ళడానికి నేను రథం సిద్ధం చేయిస్తున్నాను. మనం అందరూ కూడా అక్కడకు రాజాజ్ఞ ప్రకారం అక్కడికి వెళ్ళాల్సి ఉంది. సీతాదేవి చాలా ఆనందపడిపోయింది. వెంటనే ఆవిడ ఆభరణాలు, పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా ఎవరు ఋషుల యొక్క భార్యలకు ఇవ్వాలని చెప్పి చక్కగా అన్ని మూటలు కొట్టుకొని సర్దుకొని పాపం అంతా రథం దగ్గర తీసుకొచ్చి పెట్టించిందట. లక్ష్మణ ఇవన్నీ కూడా రథాన్ని ఎక్కించండి, వీటన్నిటినీ నేను ఋషి పత్నులకు నేను బహుమతులుగా ఇస్తానని చెప్పి ఆవిడ చాలా ఆనందపడుతుంది. కానీ చివరిలో ఏవో అపశకునాలు కనిపిస్తూ ఉన్నాయి. లక్ష్మణుడితో అంటుందన్నమాట, చూడు లక్ష్మణ, నాకెందుకు అన్ని అపశకునాలే కనిపిస్తూ ఉన్నాయి, నా కుడికన్ను అదురుతోంది, ఎందుకో చాలా దిగులుగా ఉంది, నా ధైర్యం సన్నగిల్లిపోతుంది. అసలు రాముడు అందరూ కూడా క్షేమంగా ఉన్నారా లేదా చెప్పు, అలాగే ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారా అని అంటూ పాపం హడావుడిలో అందరికీ దేవతలకు నమస్కారం చేసింది. అప్పుడు లక్ష్మణుని అడిగింది కదా, లక్ష్మణుడు అంటున్నాడు, తల ఉంచుకుని అంతా బాగానే ఉందమ్మా అని చెప్తున్నాడు. ఈ విధంగా రథం బయలుదేరిన తర్వాత గోమతి నదీ తీరంలో ముందుగా విశ్రమించారు. చాలా దూరం కదా, రథంలో వెళ్ళాలంటే ఒక 2 రోజులు అలా పడుతుంది. ముందుగా వాళ్ళు వెళ్ళి గోమతి నదీ తీరంలో ఆశ్రమాలు ఉన్నాయి, అక్కడ విడిది చేశారు. మర్నాడు ఉదయమే సుమంత్రుడిని పిలిచి లక్ష్మణుడు అంటున్నాడు అనమాట, రథాన్ని సిద్ధం చెయ్యి. నాకు ముందుగా లోపలంతా లక్ష్మణుడికి విపరీతమైన బాధ, ఎలా చెప్పాలి ఈ విషయాన్ని అని చెప్పి ఫస్ట్ గంగానదికి వెళదాం, ఆ గంగానదిలో స్నానం చేస్తే నాకు కొంచెం ఉపశమనం కలుగుతుంది, ముందు గంగానది తీరానికి రథాన్ని నువ్వు తీసుకొని వెళ్ళాలి. ఈ విధంగా చెప్పి సీతాదేవికి వాళ్ళు సహకరించి, ఆవిడ గర్భవతి కాబట్టి ఈ వేళ యొక్క సహకారంతో ఆవిడ రథాన్ని ఎక్కింది. అయితే రథం ఎక్కిన తర్వాత ఒక్కసారి లక్ష్మణుడు బావురు మనం ఏడ్చాడట. ఏడుస్తూ ఉంటే అప్పుడు సీత అంటోంది, ఏంటి ఏమైంది నీకు, మనము గంగానదీ తీరంలో చక్కగా మునుల ఆశ్రమాల్లో నేను సేవ చేయాలని చాలా రోజులుగా కోరుకుంటున్నాను కదా, నా కోరిక నెరవేరుతుందని నేను అనుకుంటూ ఉంటే ఎందుకు నువ్వు ఇలా బాధపడుతూ ఉన్నావు, ఎందుకు రాముడిని విడిచి వచ్చేసాను, ఒక రోజు అయిపోయిందని ఉండలేక నువ్వు బాధపడుతున్నావా, నేనే బాధపడలేదు, నువ్వెందుకు అంత బాధపడుతున్నావు,
నాకు బాధ లేదా అంటే, నాకు రాముడు అంటే ఇష్టం లేదా? నీకేనా ఇష్టం? ఎందుకంత బాధపడుతున్నావు లక్ష్మణ? ముందుగా గంగానదిని దాటించు, తర్వాత ఇవన్నీ కూడా, ఈ వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ కూడా ఋషిపత్నులకు నేను ఇవ్వాలి. వాళ్ళందరికీ నమస్కారం చేస్తాను, ఒక్కొక్కరికి నమస్కారం చేసి ఒక రాత్రంతా అక్కడ గడిపి మళ్ళీ మన అయోధ్యకు వెళ్ళిపోదాం. ఒక రోజుగా ఎందుకు అంత బాధపడుతున్నావు అనవసరంగా అని చెప్పి లక్ష్మణ్తో అంటుందన్నమాట. అయితే కళ్ళు తుడుచుకున్నాడు పాపం లక్ష్మణుడు ఆ మాటలు విన్న తర్వాత. ఇక గంగానదిని దాటాలి, గంగానది దగ్గరకు వచ్చారు. ఈయన స్నానం చేశాడు. స్నానం చేసిన తర్వాత ఇంకా వెళ్ళాలని చెప్పి నావికుల్ని పిలిచారు. రండి మీరు కొంచెం మాకు నావను సిద్ధం చేయండి అంటే వాళ్ళందరూ కూడా ఈ నావను దాటించడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. చక్కగా చాలా పెద్ద నావ తీసుకొని వచ్చారు. లక్ష్మణుడు ముందుగా సీతాదేవిని పైకి ఎక్కించి తర్వాత తాను పైకి ఎక్కుతాడు. ఇప్పుడు రథసారథితో ఏం చెప్తా అంటే, నువ్వు వెయిట్ చేస్తూ ఉండు, నేను మళ్ళీ వస్తానని చెప్పి అతను చెప్తాడు. చెప్పిన తర్వాత లక్ష్మణుడు కళ్ళ నిండా నీళ్లు. అప్పుడు సీతాదేవితో అంటున్నాడు అనమాట, ఈ నావపై నుంచి, ఆయన నావపైన ఉన్నారు, వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతున్నారు. నన్ను ఏడుస్తూ ఉన్నాడు అనమాట. రాముడు నాకు ఈ పనిని అప్పగించాడు, విషయం చెప్పట్లేదు ఆయన. తతస్థీరం ఉపాగమ్య భాగీరథ్యా సలక్ష్మణ ఉవాచ మైథిలీం వాక్యం ప్రాంజలిర్భాష్ప సంప్లుత. కళ నీళ్లు. మైథిలితో ఆయన అంటున్నాడు, హృద్గతం మే మహచ్చల్యం యస్మాదార్యేణ ధీమత అస్మిన్ నిమిత్తే వైదేహి లోకస్య వచనీకృతః శ్రేయో హి మరణం మేద్యా మృత్యుర్వా యత్పరం భవేత్ నచాస్మిన్ నిదృశే కార్యే నియోజ్యో లోకనిందితే ప్రసీదచన మే పాపం కర్తుం అర్హసి శోభనే ఇత్యంజలి కృతో భూమౌ నిపపాత సలక్ష్మణ అంటున్నాడనమాట. శ్రీరామచంద్ర ప్రభు నాకు ఈ భారాన్ని అప్పగించడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఈ పని వల్ల నాకు భవిష్యత్తులో ఒక లోకనింద రాబోతుంది. ఈ కార్యం నాకు కంటకప్రాయంగా ఉండి నా హృదయాన్ని వేధిస్తూ ఉంది. లక్ష్మణుడు ఇంత కఠినాత్ముడా అని లోకులందరూ కూడా నన్ను అనుకుంటారు. దీనికంటే కూడా నాకు మరణశిక్ష విధిస్తే నేను చాలా ఆనందించి ఉండేవాడిని. నాకు దీనికంటే కూడా మృత్యువే శ్రేయస్కరం అని అనిపిస్తోంది. అమ్మా, ఈ విషయంలో నన్ను దోషిగా భావించొద్దు, నన్ను అనుగ్రహించు అని చెప్పి నేలపై పడిపోయాడు. సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు అమ్మకి. కిందకి దిగారు. ఆయన గిలగిల్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా బాధపడుతూ ఉంటే ఈవిడ అంటోంది, కిమిదం నావగచ్చామి బ్రూహి తత్వేన లక్ష్మణ పశ్యామి త్వాం నచస్వస్థం అపిక్షేమం మహీపతే శాసితోపి నరేంద్రేణ యత్వం సంతాపమాగతః తద్బ్రూయాః సన్నిధౌ మహ్యం అహం ఆజ్ఞాపయామి తే. వైదేహ్యా చోద్యమానస్తు లక్ష్మణో దీనచేతనః అవాంగ్ముఖో బాష్పకలం వాక్యమేతదువాచ. లక్ష్మణ, ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నావు? అసలు నాకేం అర్థం కావట్లేదు నువ్వు మాట్లాడే మాటలు. ఏదుందో, యథార్థం ఏదుందో అది నాకు చెప్పు. నీ మనసు ఏంటో స్థిమితంగా ఉన్నట్లు లేదు. మహారాజు క్షేమంగానే ఉన్నారు కదా, ఆ ప్రభువు నీకు ఒక కార్యాన్ని చెప్పాడని చెప్తున్నావు కదా, ఏంటి ఆ కార్యం? ఏంటది? ఎందుకంత బాధపడుతున్నావు? ఏదుందో అది నిజంగా నాకు చెప్పు అంటే అప్పుడు లక్ష్మణుడు ఏడుస్తూ చెప్తున్నాడు, శ్రుత్వా పరిషదో మధ్యే హ్యపవాదం సుదారుణం పురే జనపదే చైవ త్వత్కృతే జనకాత్మజే రామః సంతప్త హృదయో మాం నివేద్య గృహం గతః న తాని వచనీయాని మయా దేవి తవాగ్రతః యాని రాజ్ఞా హృదిన్యస్తాన్యమర్షాత్ పృష్ఠతః కృతః సాత్వం త్యక్తా నృపతినా నిర్దోషా మమ సన్నిధౌ పౌరాపవాదభీతేన గ్రాహ్యం దేవీ న తేన్యథా. నిన్ను గూర్చి ఒక దారుణమైన అపవాదాలు నిండు సభలో, పౌరుల నుండి అటువంటి అపవాదాలు నిండు సభలో నీ గురించి విని శ్రీరాముడు ఎంతో హృదయ పరితాపానికి గురయ్యాడు. వెంటనే ఆయన ఆ విషయం విన్న వెంటనే ఆయన తన మందిరానికి వెళ్ళి మమ్మల్ని అందరినీ పిలిచాడు. ఆయన ఏం చెప్పాడో ఆ మాట నేను ఇప్పుడు నా నోటితో నేను చెప్పలేను. నీలో ఎటువంటి దోషం లేదని మాకందరికీ తెలుసు. నీవు అగ్ని పునీతవు. అట్టి నీపై పౌరులు మోపినటువంటి ఈ అపవాదాన్ని విని మన ప్రభువు రాముడు నిన్ను వదిలిపెట్టాడు. ఇంతకంటే దారుణం ఇంకేది ఉండదు అని నాకు తెలుసు. రాజు ఆజ్ఞను తలదాల్చి నేను నిన్ను ఈ ఆశ్రమ
ప్రదేశంలో నేను విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. గర్భవతివై నువ్వు కోరిన కోరిక ఇదే అట కదా రాముడికి, అదే కదా నువ్వు కోరుకున్నావు, అదే ఇప్పుడు తీరుస్తున్నాడు. ఇక్కడ గంగా తీరంలో పవిత్రమైనటువంటి మునుల యొక్క ఆశ్రమాలు ఉన్నాయి. నువ్వు ఇక్కడ సేద తీరు, నువ్వు దుఃఖించకు. ఈ వాల్మీకి మహర్షి నా తండ్రికి పరమ స్నేహితుడైన, అక్కడ నేను వదిలిపెట్టి వెళ్తున్నాను. ఆ మహాత్ముని యొక్క పాద పద్మాలను నువ్వు ఆశ్రయించి హాయిగా ఉండు. ఉపవాస వ్రతాలను చేస్తూ శ్రీరాముడిని నీ మనసులో నిలుపుకుంటూ ఇక్కడ ఉండడమే నీకు పరమ శ్రేయస్కరం, ఇంకో మార్గం లేదని నాకు అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మణుడు అంటాడు. ఈ మాటలు విని ఆవిడ వెంటనే మూర్ఛపోయింది. అక్కడ గంగా నదీ తీరంలో ఎవ్వరు లేరు. అక్కడ సాయంకాలం అవ్వస్తుంది. ఆవిడ పడిపోయింది. పడిపోయి ఒక్క నిమిషంలో మళ్ళీ తేరుకొని అంటోందనమాట, మామికేయం తనుర్నూనం సృష్టా దుఃఖాయ లక్ష్మణ. నన్ను భగవంతుడు కేవలం కష్టాలు పడ్డానికి సృష్టించినట్లున్నాడు. ధాత్రా యస్యాస్తథా మేద్య దుఃఖమూర్తి ప్రదృశ్యతే కిన్ను పాపం కృతం పూర్వో కోవా దారైర్వియోజిత. నేనేం పాపం చేస్తుంటానంటే ఎవరినో భార్యాభర్తలు నేను విడదీస్తుంటాను నేను పూర్వజన్మలో. యాహం శుద్ధ సమాచార త్యక్తా నృపతినాసతి పురాహం ఆశ్రమే వాసం రామపాదానువర్తిని అనురుధ్యాపి సౌమిత్రే దుఃఖే చ పరివర్తిని. ఈ దుఃఖాన్ని నేను ఎలా తట్టుకోగలుగుతున్నానంటే నేను శ్రీరాముని యొక్క పాదాలను సేవించి ఉన్నాను కాబట్టి నేను ఈ దుఃఖాన్ని నేను చూడండి, భర్త మీద ఏమాత్రం కోపం లేదు, ఈ దుఃఖాన్ని నేను తట్టుకోగలుగుతున్నాను. ఇక నేను ఆత్మీయులందరికీ దూరంగా ఉండి నేను ఈ ఆశ్రమంలో ఎలా ఉండను? ఇక్కడ వీళ్ళందరూ నువ్వెందుకు ఇక్కడ ఉంటున్నావు, నేను ఎందుకు రాముడు పంపించేశాడంటే నేను ఏమని సమాధానం చెప్పను? ఈ ఆశ్రమ వీళ్ళందరూ అడుగుతారు కదా నన్ను, ఏమని సమాధానం చెప్పను? నాకు ఈ గంగాజలంలో ప్రాణాలు విడవడం అనేది నాకు మేలు. నేను వెంటనే గంగాజలంలో ప్రాణాలు విడిచి ఉండేదాన్ని. కానీ నా గర్భంలో ఇక్ష్వాకు రాజవంశం యొక్క అంకురం అక్కడ ఉంది. దానికోసం నేను ప్రాణాలను పట్టుకొని ఉంటున్నాను. లేకపోతే నేను ఈ గంగాజలాల్లో నేను ప్రాణాలు విడిచి ఉండేదాన్ని. ఎందుకంటే నేను నా భర్తకు ఏ విధమైనటువంటి రఘువంశానికి నేను నష్టాన్ని వాటిల్లేలా నేను చేయలేను. నీవు రాజాజ్ఞకు కట్టుబడి నువ్వు చేయాల్సిందంతా చేసావు, ఇంకెక్కడి నుంచి వెళ్ళు. అయితే కొన్ని మాటలు మాత్రం చెప్తున్నాను, అవన్నీ వాళ్ళకి అక్కడ చెప్పు అని చెప్తుంది ఆవిడ. ఏం చెప్తుందంటే, ముందు అత్తగారులందరికీ కూడా నేను శిరస ప్రణామం చేస్తున్నానని తెలియచి, అలాగే మహారాజు యొక్క పాదాలకు నమస్కరించి నేను ఆయన కుశల ప్రశ్నలను అడిగినట్లు చెప్పు. చూడండి ఏం ధైర్యం వాడికి. అంతఃపురంలో స్త్రీలందరికీ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియచేయి. అలాగే నిరంతరం ధర్మాచరణే ప్రాణంగా ఉన్నటువంటి రాజుకి నా మాటలుగా ఒకసారి చెప్పు. ఏం చెప్తామంటే, జానాసి చ యథా శుద్ధా సీతా తత్వేన రాఘవ భక్త్యా చ పరయా యుక్తా హితా చ తవ నిత్యశః అహం త్యక్తా త్వయా వీరా అయశో భీరునా జనే యచ్చతే వచనీయం స్యాత్ అపవాద సముత్థితం మయాహి పరిహర్తవ్యం త్వం హి మే పరమాగతి. రాముడికి ఏం చెప్తావంటే, సీత పరమ పవిత్రురాలు, ఎంతో భక్తి తత్పరతతో నిరంతరం నీ హితాన్ని కోరుతూ ఉంది అని నీకు తెలుసు. అయినా సరే ఎవరో ఏదో అనుకున్నారని అపవాద భయంతో నన్ను త్యజించి నన్ను దిక్కులేని దానిలా చేశావు. లోకాపవాద భయంతో వచ్చిన అపనిందను నేను నీ భార్యగా తొలగించవలసి ఉంది. ఎందుకంటే నీవే నా పరమగతి, నీకు ఏది చేయాలో, నీకు ఏది మంచి జరుగుతుందో, ఏది మంచి అదే నేను చేయాలి భార్యగా. అలాగే ఇంకా ఏం చెప్తావంటే, నీ ప్రజలందరినీ కూడా ఆత్మీయతతో నువ్వు చూసుకో, పరిపాలించు, ఇది నీకు పరమధర్మం. ఆవిడ చెప్తుంది రాముడికి, చెప్పమని చెప్తోంది, పరమధర్మం. దీనివల్ల నీకు శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. నీవు ధర్మపరాయణతతో ఉంటే కనుక ప్రజలందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తారు. ఇకపోతే మహారాజా, నా శరీరం గురించి నువ్వేమీ ఆలోచించొద్దు అని చెప్పు. అలాగే ఈ అందరూ కూడా పౌరుల్లో అపవాద భయం ఏర్పడకుండా మీరందరూ కూడా మెలగాలి. ప్రతి స్త్రీకి కూడా పతియే దైవము. అందువల్ల లక్ష్మణ, ఈ విషయాలన్నింటినీ కూడా నువ్వు ఒకసారి రాముడికి చెప్పు. వెళ్ళేటప్పుడు ఒకసారి నన్ను చూడు, నేను గర్భవతిగా ఉన్నాను, ఒక్కసారి నువ్వు చూడు అంటుంది. అంటే అప్పుడు లక్ష్మణుడు అంటాడు, కళ్ళు ఉంచుకుని తల ఉంచుకుని అంటాడమ్మా, నేను ఎప్పుడూ కూడా నేను చూడలేదు, కేవలం నీ పాదాలని నేను ఇన్ని రోజులు చూస్తూ వచ్చాను.
అందున శ్రీరామచంద్ర ప్రభు పక్కన లేకుండా నేను చూడలేను అని చెప్పి ప్రదక్షిణం చేశాడట. ఆవిడ ప్రదక్షిణం చేసి ఇంకా నేను వెళ్తున్నానని చెప్పేసి ఏడుస్తూ ఏడుస్తూ నావ ఎక్కి వచ్చేస్తాడు ఈయన. వచ్చిన తర్వాత ఆవిడ అక్కడే కుప్పకూలిపోతుంది. అప్పుడు ఈ లక్ష్మణుడు నావను దాటి ఇటు పక్కకు వచ్చి రథం ఎక్కుతాడు. రథం ఎక్కి వెనక్కి చూస్తున్నాడు. ఏమైంది ఆవిడ? ఒక్క ఆవిడే కనిపిస్తుంది. అంత ఇంక సాయంకాలం అయిపోతుంది. ఈ లోపల కొంతమంది ముని కన్యలు అక్కడికి వచ్చారు. వచ్చి ముని బాలురు వచ్చారు. వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే, ఏంటి ఒక ఆవిడ ఇక్కడ అలా ఏడుస్తూ ఉందని చెప్పి వెంటనే వాళ్ళు పరుగున వెళ్ళి ఆశ్రమం దగ్గరికి వాళ్ళు చెప్తారు. చెప్పేసరికి ఆవిడ ఎలా ఉందంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది, ఎవరో మహారాజు పత్నిలా ఉంది, చాలా విలపిస్తోంది. నాకు ఎందుకు ఏమనిపిస్తోంది అంటే వాల్మీకి మహర్షి ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆశ్రయాన్ని కోరుతూ ఉంది అని నాకు అనిపిస్తోంది అని చెప్పి ఆవిడ వాళ్ళు చెప్తారనమాట. వెళ్ళి వెంటనే వాల్మీకి మహర్షి ఆయన తన యొక్క తపశ్శక్తితో జరిగిందంతా కూడా గ్రహిస్తారు, ఏం జరిగింది అన్నది. ఆయన మొత్తం అందరితో కొంతమంది దగ్గరలోనే ఆయన వాల్మీకి మహర్షి ఆశ్రమం పక్కనే స్త్రీలు తపస్సు చేసుకుంటూ ఉంటారు కొంతమంది. సో ఆ స్త్రీలందరినీ కూడా పిలుస్తాడు. పిలిచి మీరందరూ రండి, వచ్చి ఇలాగా సీతాదేవి ఇక్కడికి వచ్చి ఉంది, వాళ్ళందరినీ కూడా ఆవిడ మీరు ఆదరించాలి అని చెప్పి అక్కడ తీసుకొస్తాడు. అప్పుడు సీతతో ఈ వాల్మీకి మహర్షి చెప్తాడనమాట. ఏమంటాడంటే, నీవు దశరథుని కోడలివి, రాముని భార్యవు, జనక మహారాజు కుమార్తెవు. నీకు నేను స్వాగతం పలుకుతున్నాను. నా యోగబలం చేత నీవు వస్తున్న విషయాన్ని నేను ముందుగానే తెలుసుకున్నాను. దివ్య దృష్టితో నీ వృత్తాంతం అంతా నేను గ్రహించాను. నీవు ఏ పాపము తెలియని దానువు. ఇప్పుడు నా సంరక్షణలోకి నువ్వు వచ్చావు. నిర్భయంగా ఉండు. ఇది నీ సొంత ఇల్లు అనుకో. నా ఆశ్రమానికి దగ్గరలోనే ఈ స్త్రీలందరూ కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళు చక్కగా నిన్ను చూసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా తాపస స్త్రీలు. ఒక గోవు తన లేగ దూడని ఎలా చూసుకుంటుందో ఆ విధంగా వీళ్ళందరూ కూడా నిన్ను చూసుకుంటారు. లేచి వచ్చి అర్ఘ్యం తీసుకో. అలాగే ఈ మానసిక క్షోభ ఉంది కదా, అదంతా కూడా వదిలిపెట్టేసేయి. ఇవన్నీ కూడా నీ సొంత ఇల్లే అని చెప్పి నువ్వు చక్కగా స్వేచ్ఛగా ఇక్కడ సంచరించు అని చెప్తే అప్పుడు సీతాదేవి చాలా ఆశ్చర్యపడుతుంది ఈ వాల్మీకి మహర్షుల మాటలు విని. వెంటనే ఆయన పాదాలకు తన శిరస్సుని స్పృశించి ఆవిడ నమస్కారం చేసింది. మీ ఆజ్ఞ ప్రకారమే నేను చేస్తాను అని చెప్తుంది ఆవిడ. చెప్పిన తర్వాత అప్పుడు ముందు మహర్షి నడుస్తూ ఉంటే అందరూ కూడా వెనక అంజలి గట్టించి వెళ్తూ ఉంటారు. సీతాదేవి కూడా వెళ్తారు. ఈ తాపస స్త్రీలందరూ కూడా ఆవిడని చక్కగా ఆహ్వానిస్తూ ముందుకు వస్తారు. వాళ్ళందరూ అంటారనమాట, మిగిలిన తాపస స్త్రీలందరూ ఏమంటారంటే, ముందు ఎవరికి వాల్మీకి మహర్షికి స్వాగతం పలుకుతారు. మీ రాక వల్ల మేము నిజంగానే పవిత్రమైనాము. మీరు వచ్చి మా ఇళ్ళకు వచ్చి చాలా రోజులయ్యింది. మీకు నేను నమస్కరిస్తున్నాను. మీరు ఏది ఆజ్ఞాపిస్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అప్పుడు వాల్మీకి మహర్షి ఏమంటారంటే, ఈమె రాముని యొక్క భార్య సీత, ఇక్కడ మన దగ్గర ఉండడానికి వచ్చింది ఆవిడ. దశరథ మహారాజు కోడలు, జనక మహారాజు కుమార్తె, మహాపతివ్రత. ఏ పాపము చేయనటువంటి నేను భర్త వదిలిపెట్టాడు, త్యజించాడు. అందువల్ల నేను ఈమెను రక్షించాలి. నా సంరక్షణలో ఈవిడ ఉండాలి. ఈమె మీతో పాటు కలిసి జీవిస్తుంది. మీరంతా ఈమెను ప్రేమాభిమానాలతో చూడాలి. గొప్ప రాజవంశం నుంచి వచ్చింది కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదీ కాకుండా నా సంరక్షణలో ఉంది, బాధ్యత అంతా నాది. మీరందరూ కూడా ఈమెను విశేషంగా పూజిస్తూ ఉండాలి, గౌరవిస్తూ ఉండాలి. ఇది నా యొక్క కోరిక అని చెప్తాడు. అప్పుడు ఈ తపస్వినుల సంరక్షణలో ఈవిడ పెట్టి ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ లక్ష్మణుడు సుమంత్రునితో అంటున్నాడు, చూసావా సుమంత్ర, విధి ఎంత బలీయమైందో. సీతా వియోగం వల్ల రాముడు పొందే దుఃఖాన్ని ఎవరు వర్ణించలేరు. అలా లోకానంతరి చేత పూజింపబడేటువంటి సీత భర్తను విడిచి ఆశ్రమంలో జీవించాల్సి వస్తుంది. ఇంతకంటే దుఃఖం మరొకటి ఉంటుందా? ఇది నిజంగా విధి వైపరీత్యం తప్ప మరొకటి కాదు. దైవ నిర్ణయాన్ని ఎవరు కూడా దాటలేరు. ఏ రాముడు ఈ దేవ గంధర్వ అసుర రాక్షసుల్ని అవలీలగా సంహరించగలడో అట్టి రాముడు ఈ దైవ వశానికి కట్టుబడిపోయి ఉండాల్సి వస్తుంది. పూర్వమేమో తండ్రి ఆజ్ఞను శిరసా వహించి 14 ఏళ్ళు కష్టపడి అరణ్యవాసం చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన వెంటనే ఇట్లాంటి కష్టం వచ్చి పడింది. ఎవరో ఏదో అన్నారని చెప్పి రాముడు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుని సీతాదేవిని అడవి పాలు చేయడం అన్నది ఎంతో బాధాకరమైన విషయం, ఎంతో క్రూరమైన విషయంగా నాకు కనిపిస్తోంది అని పరితప్త హృదయంతో లక్ష్మణుడు బాధపడుతూ ఉంటే సుమంత్రుడు అంటాడనమాట, సీతను గురించి నువ్వు బాధపడద్దు.
పూర్వం కొంతమంది బ్రాహ్మణ జ్యోతిష్కులు నీ తండ్రితో కొన్ని మాటలు అంటారు, నేను విన్నాను. ఇది ఎవరికి తెలియదు, నువ్వు అనవసరంగా బాధపడద్దు. అయితే నేను ఏదైతే చెప్తున్నానో అది మిగిలిన వాళ్ళు ఎవరికి చెప్పొద్దు. అదేంటంటే ఆ జ్యోతిష్కులు ఏం చెప్పారంటే, రాముడు జీవితాంతం కష్టాలే అనుభవిస్తాడు, అతను రాసిపెట్టుంది అది. అలాగే బంధువులందరికీ కూడా దూరమై దుఃఖాన్ని అనుభవిస్తాడు. అంతేకాదు మరికొద్ది సంవత్సరాల్లో మిమ్మల్ని కూడా వదిలిపెడతాడు. ఇదంతా కూడా ముందుగానే జ్యోతిష్కులు చెప్పి ఉన్నారు. ఈ దుర్వాస మహర్షి ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటే నేను విన్నాను. ఇవన్నీ కూడా అందరికీ చెప్పదగినవి కాదు. అంటే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా నీకు చెప్తాను ఇప్పుడు. అయితే నువ్వు చాలా బాధపడుతున్నావు కాబట్టి అవన్నీ నేను చెప్తాను, ఎవరికి నువ్వు చెప్పొద్దు. దైవ సంకల్పం చేత ఇటువంటి దుఃఖం కలిగింది, దైవాన్ని మనం ఎవరు కూడా ప్రతిఘటించలేము అని చెప్పి ఆ దుర్వాస మహర్షి ద్వారా విన్నటువంటి వృత్తాంతాన్ని అంతటినీ కూడా సుమంత్రుడు లక్ష్మణుడికి వినిపిస్తాడనమాట. అది వచ్చే వారం మనం చూద్దాం. అది 51వ సర్గ నుండి 60వ సర్గ వరకు ఉండే దాంట్లో మనకు ఆ వృత్తాంతం అంతా వస్తుంది. ఈరోజు మనం ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.